గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం మన చుట్టూ అనేక రకాల మొక్కలు చూస్తున్నాం. అందులో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవిగా ఉంటాయి. పెద్దవైనా చిన్నవైనా లేక లావైనా సన్నవైనా అన్ని మొక్కలు ఒకే ఆకారంలో ఉండటం మీకు తెలుసా? అయితే ఈరోజు మనం మొక్కల భాగాలను గురించి, అవి మనకెందుకు ముఖ్యమో తెలుసుకుందాము. మనకెలాగైతే చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు మొదలైన భాగాలున్నాయో అలానే మొక్కలకు కూడా చాలా భాగాలున్నాయి. మన శరీరంలో ప్రతి భాగం మనకు ఎలా ముఖ్యమో అలానే మొక్కలకు కూడా ప్రతి భాగం చాలా ముఖ్యం. క్లుప్తంగా చెప్పుకోవటానికి మొక్కలకి రెండు ముఖ్యమైన భాగాలుంటాయి. భూమి క్రింద ఉన్న భాగాన్ని వేరు అని అంటారు. భూమి పై భాగంలో ఉండే దాన్ని కాండం అని పిలుస్తారు. నేల క్రింద ఉండే భాగమైన వేర్ల గురించి ముందు చూద్దాం. వేరు మొక్కకు చాలా ముఖ్యమైన భాగం. వేర్లు మొక్కని భూమిలో అదిమిపెట్టి ఉంచి పడిపోకుండా కాపాడతాయి. అవి మొక్క పెరగటానికి అవసరమైన నీరు, పోషక పదార్థాలు భూమి నుంచి తీసుకుని పై భాగమైన కాండానికి అందజేస్తాయి. ఇప్పుడు పై భాగం గురించి చూద్దాం. వేర్ల నుంచి నీరు, పోషక పదార్థాలు మొక్క కాండంలోని అన్ని భాగాలకు ఎలా చేరుతుందో మీకేమైనా తెలుసా? అవి వేర్ల నుంచి కాండం ద్వారా అన్ని భాగాలకు చేరుతాయి. అర్థమైందా పిల్లలు? మొక్కకు కావాల్సిన ఆహారాన్ని ఆకుపచ్చని ఆకులు తయారు చేస్తాయి. ఆకులు సూర్యరశ్మి, గాలి మరియు నీటి సాయంతో ఆహారాన్ని తయారు చేస్తాయి. అందుకే ఆకులను కిచెన్ ఆఫ్ ద ప్లాంట్ అంటారు. మొక్కల్లో అందమైన భాగం పువ్వు. పువ్వులు అనేక రకాల రంగులలో, ఆకారంలో, పరిమాణాలలో ఉంటాయి. పువ్వు నుంచి మనకెంతో ఇష్టమైన పండు వస్తుంది. నోరూరించే మామిడి పళ్ళు ఇలాగే వస్తాయి. మరి మనం తెలుసుకుంది ఏమిటంటే, ముఖ్యంగా మొక్కల్లో రెండు భాగాలుంటాయి. భూమిలో నుండే భాగం వేరు, భూమిపై నుండే ఆకులు, పువ్వులు, పళ్ళతో నుండే భాగం అదే కాండం. వీటి గురించి ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకుందాం ఇప్పుడు. సరేనా పిల్లలు? మొక్కల వేర్లన్నీ ఒకేలా ఉంటాయా? బీన్ మొక్క వేరు చూడండి. దాంట్లో కాండం నుంచి తిన్నగా ఒకే పెద్ద వేరు భూమిలోకి పొందుతుంది. దానిని తల్లి వేరు అంటే టాప్ రూట్ అంటారు. దాని నుంచి చిన్న చిన్న వేర్లు వస్తాయి. నాకు తెలుసు, మీకందరికీ క్యారెట్ మరియు ముల్లంగి అంటే ఇష్టం కదూ. క్యారెట్ అంటే మరేంటో కాదు, అది ఒక వేరు మాత్రమే. క్యారెట్ మొక్క యొక్క ప్రధానమైన వేరిది. దాని నుంచి మిగిలిన చిన్న వేర్లు వస్తాయి. అంటే అది తల్లి వేరు వ్యవస్థ. ఇప్పుడు ఉల్లి మొక్క యొక్క వేర్లు చూడండి. దానికి ప్రధానమైన వేరు ఉండదు. దాని బదులుగా కాండం క్రింద నుంచి సన్నని గుంపుగా చాలా వేర్లు వస్తాయి. ఇలాంటి వేర్లను పీచు వేర్లు అంటే ఫైబ్రస్ రూట్ అంటారు. దీనికి ఇంకొక ఉదాహరణ గడ్డి మొక్క. దీంట్లో కూడా కాండం చివరి నుంచి చాలా చిన్న వేర్లు గుంపుగా వస్తాయి. కాబట్టి ఇది కూడా ఫైబ్రస్ రూట్స్ క్రిందే వస్తాయి. మీరెప్పుడైనా మామిడి చెట్టును చూసారా? దాని కాండం పెద్దగా, బలంగా, గట్టిగా ఉంటుంది. ఇలాంటి చెట్ల కాండాన్ని ట్రంక్ అంటారు. ట్రంక్ నుంచి కొమ్మలు వస్తాయి. కొమ్మలపై ఆకులు వస్తాయి. చెట్లపైన చాలా పువ్వులు కూడా ఉంటాయి. మీరు మామిడి చెట్టు మీద పువ్వులు చూసినట్లు ఈ బొమ్మల్లో యాపిల్ చెట్టు పైన పువ్వులా ఉన్నాయో చూసారా? పువ్వు పండుగా మారుతుంది. మామిడి చెట్టు పైన పువ్వులు బదులుగా నోరూరించే పళ్ళున్నాయి. ఇప్పుడు చూడండి.
అలానే యాపిల్ చెట్టుపై కూడా పువ్వులన్నీ అందమైన పళ్ళయ్యాయి. ఆ యాపిల్స్ లేక మామిడి పళ్ళు తిన్నప్పుడు మీరు అందులో గింజలు చూసే ఉంటారు కదా. కొన్ని పళ్ళల్లో పెద్ద గింజలుంటాయి, మరి కొన్ని పళ్ళల్లో చిన్నవుంటాయి. కర్బూజా, యాపిల్ వంటి కొన్ని పళ్ళల్లో ఎక్కువ గింజలుంటాయి. కొన్ని పళ్ళల్లో ఒక్క గింజ లేక చాలా తక్కువ గింజలుంటాయి. ఉదాహరణకి మామిడి పండు లేక పీచ్. కొన్ని పళ్ళల్లో అసలు గింజలుండవు. సంక్షిప్తంగా మొక్కలకు రెండు భాగాలుంటాయి. భూమి క్రింద ఉండేది వేరు, భూమి పైన ఉండేది కాండం. పెద్ద పెద్ద చెట్ల కాండాన్ని ట్రంక్ అంటారు. చిన్నదైనా పెద్దదైనా అన్ని మొక్కలకు కొమ్మలుంటాయి. కొమ్మలకు ఆకులు, పువ్వులు ఉంటాయి. పువ్వుల నుంచి పళ్ళు వస్తాయి. చాలా పళ్ళల్లో గింజలుంటాయి. ఇప్పటికింతే పిల్లలు. బాయ్ బాయ్.